అందరికీ నమస్కారం. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం రాష్ట్రంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మొన్న 6వ తారీఖు నుంచి గత 4 రోజులుగా ఉదయం సాయంత్రం 2 పూటల ద్వారా ప్రతి డివిజన్లో నేను మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలోని నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, ఏదైతే సంవత్సరన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ గారా 90% పైగా హామీలన్నీ గారు మేము నెరవేర్చడం జరిగింది. మేము నెరవేర్చిన హామీలన్నీ గారా లబ్ధిదారికి వెళ్ళినాయా లేదా, ఇంకా ఎవరికన్నా రావాల్సిన వాళ్ళకి ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చెప్పనే విధంగా ఈరోజు ఈ పాదయాత్ర మేమందరం గారా తిరగటం. ముఖ్యంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏదైతే 3 సంవత్సరాల క్రితం జననేత జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక కష్టాలు తెలుసుకోవటానికి అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరితో గారా ఈ రాష్ట్రంలో మమేకమై ప్రతి ఒక్కరితో గారా పాదయాత్ర సమయంలో అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలతో కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ కష్టాలకి ఆధారంగా ఒక మేనిఫెస్టో రూపొందించుకుని ఆ మేనిఫెస్టోని అమలు చేసిన 90% పైగా హామీలు అమలు చేసిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పిన సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన తూర్పు నియోజకవర్గంలో కనుక మనం చూసుకుంటే అమ్మ ఒడి కార్యక్రమంతో తూర్పు నియోజకవర్గంలోనే దాదాపుగా 28,000 మంది మహిళల పేరు మీద ఈరోజు మేము 15,000 రూపాయలతో జమ చేస్తాం జరిగింది. అదేవిధంగా విద్యా దీవెన కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, వాహన్ మిత్ర కానివ్వండి, జగనన్న చేరోడు కింద ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉంటారో, ఎవరైతే టైలరింగ్ వర్కర్స్ ఉంటారో, లేకపోతే ఎవరైతే రజకులు ఉంటారో, ఎవరైతే కులవృత్తులు చేసుకుంటారో ఆ సోదరులకు కానివ్వండి, వీళ్ళందరి గారు 10,000 రూపాయలు ఇష్టం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2వ విడత కింద మళ్ళీ వాళ్ళందరి గారు వాహన మిత్ర కింద మళ్ళీ ఆటో సోదరులందరి గారు మేము డబ్బులు ఇష్టం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరి గారు కుటుంబ పోషణ కింద 18,000 రూపాయలు ఇష్టమే కాకుండా వాళ్ళందరితో గారు కిరాణా షాపులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏ వ్యాపారాలు అయితే పెట్టుకోగలరో వాళ్ళందరి గారు సంబంధించి వ్యాపారాలు పెట్టుకుని
వాళ్ళ కుటుంబ పోషణం చేసుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరిగా ప్రోత్సహిస్తడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈరోజు డ్వాక్రా మహిళలకి గతంలో తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేస్తామంటే చేస్తామని చెప్పని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి వదిలేసింది. కానీ నిజమైన డ్వాక్రా రుణమాఫీ చేసింది ఆసరా పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని మీరు అందరూ గారు గుర్తెట్టుకోవాలి. ఈరోజు ఇన్ని పథకాలు చేస్తున్నా, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా, ప్రజల్లో కానివ్వండి అన్ని వర్గాల ప్రజల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే చిల్లర ఆరోపణలు, పని పాట లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడితే టీవీలో పేపర్లో పడతాం, లేకపోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పడతాము, అదేదో చంద్రబాబు నాయుడు లోకేష్ ముందు మాకేదో గొప్పగా ఉంటుందని చెప్పిన విధంగా చిల్లర వ్యాఖ్యలు చిల్లర మాట్లాడే విధానం నిజంగా ప్రతి ఒక్కరి గారా ఎంతో తలదించుకునే విధంగా అది మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఇన్ని కార్యక్రమాలు చేశారా? మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాలు చూడండి, మీరు ఇచ్చిన హామీలు చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు చూడండి, ఆయన అమలు పరిచిన హామీలు ఒక్కసారి మీరు బేరీ చేసుకుని మీరు ఒక్కసారి చూడండి. ఏ హామీలు అయితే ఆయన ఇచ్చారో ప్రతి ఒక్క హామీని కూడా ఆయన నిలబెట్టుకుని కేవలం సంవత్సరాల కాలంలో ఆయన పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు తూర్పు నియోజకవర్గం కనుక మనం చూసుకుంటే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతంలో కానివ్వండి, రాణిగారి తోట కానివ్వండి, కృష్ణలంక ప్రాంతంలో వరద వస్తే ఇబ్బంది పడేది ఈ ప్రాంత ప్రజలు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఈ ప్రాంత ప్రజలు ఏదైతే రామలింగేశ్వర నగరం ఉందో అప్పుడు కంకిపాడు నియోజకవర్గంలో ఉందో ఆ సమస్యని రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి అప్పుడు రిటైనింగ్ వాల్ కట్టాలి, ఎందుకంటే కంకిపాడు నియోజకవర్గంలోనే పెద్దపులిపాకు కానివ్వండి, ఎలంకుదురు కానివ్వండి ఎన్ని గారు ఉండే రిటైనింగ్ వాల్ కట్టాలి అని చెప్పని అప్పుడు ప్రపోజల్ తీసుకొస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు డబ్బులు శాంక్షన్ చేస్తాం జరిగింది. దాని తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం, దాని తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం, తెలుగుదేశం పార్టీలో రిటైనింగ్ వాల్ కట్టినా ఒక్కసారి వరద వచ్చినా మీకు చిన్న ఉదాహరణ సాయిరామ్ కట్ పీసెస్ రోడ్ అని చెప్పని రిటైనింగ్ వాల్ ఉన్న ప్రదేశంలో మొన్న మీడియా వాళ్ళు మీరందరూ గారు ఒకసారి వెళ్ళి చూడండి, మోకాళ్ళ లోటు దాకా వరద వస్తే నీళ్ళు వస్తాం జరిగింది. రిటైనింగ్ వాల్ కట్టినా ఎందుకు ఉపయోగం లేకుండా అలా విధంగా ఉంది. ఈ కష్టాలన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు 122 కోట్లు ఎవరో చెప్పలేదు ఆయనకి, మేము ఎవరు గారు చెప్పలా, ఆయన చూసి ప్రజల కష్టాలు తెలుసుకుని 122 కోట్లు రిటైనింగ్ వాల్ శాంక్షన్ చేస్తాం, ఆ రిటైనింగ్ వాల్ గారు మేము పూర్తి చేస్తాం గారు ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. కేవలం అదే కాదు, ఈ సంవత్సరంన్నర కాలంలో తూర్పు నియోజకవర్గంలోనే దాదాపుగా 250 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలతో ప్రారంభోత్సవాలు చేసి పూర్తి చేస్తాం జరుగుతుంది. మాకు ఓటైన ప్రాంతంలో కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా ఆ ప్రాంతంలో మెజారిటీ రాకపోతే వాళ్ళు ఎవరు గారు అక్కడ పట్టించుకునేవారు కాదు, అదేదో ఒక బఫర్ జోన్గా పెట్టేసి ఈ ప్రాంతంలో మాకు ఓట్లు రావు కాబట్టి మేము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, చిన్న ఉదాహరణ మా రాణిగారి తోట కానివ్వండి, ఈ ప్రాంతంలో కానివ్వండి, ఒక్కసారి మీరు రోజులన్నీ ఒకసారి మీరు చూసుకోండి, పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్లు అందరూ వైసీపీలు వచ్చారు కాబట్టి పట్టించుకునేవారు గారు కాదు. కానీ మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిన ప్రాంతంలో గారా రోడ్లు కట్టించాం, డ్రైన్లు కట్టించాం, పార్కులు వేయించాం, అభివృద్ధి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఏ నినాదం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మనకి ఓటేసినా వేయకపోయినా మన పార్టీ కాకపోయినా
అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో ఏదైతే ఆయన నినాదంలో ఉందో ఆ విధానంగా మేము పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరి గారు మేము అందిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు స్థానికంగా ఉన్న ఎంపీ కానివ్వండి, కేసినేని నాని కానివ్వండి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కానివ్వండి, లేనిపోని ఆరోపణలు, సిగ్గుమాలిన ఆరోపణలు. ఈరోజు ఎమ్మెల్యే అంటున్నారు టిట్కో గృహాలకి సమాధి కట్టింది వైసీపీ పార్టీ అని చెప్పని. ఈరోజు ఈ యొక్క విలేకరు సమావేశం ద్వారా మేము చెప్తుంది ఏంటంటే టిట్కో గృహాలకి సమాధి కట్టిందే మీరని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. దాదాపుగా 15,000 మంది దగ్గర మీరు డబ్బులు కింద తీసుకుని అక్కడ గ్రౌండ్ లేని ఇల్లు కేవలం 4,000 మందికే. మిగిలిన డబ్బులు ఏం చేశారు? ఈరోజు అదే కాదు, మీరు గతంలో ఎలక్షన్ ముందు కేవలం రెండు నెలల ముందు మీ స్థానిక నాయకులు ఎవరైతే మీ డివిజన్ అధ్యక్షులు ఉన్నారో, కార్పొరేటర్లు ఉన్నారో, ఇల్లు ఎవరైతే లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పని ఈరోజు మేం చెప్పేది కాదు. ఆనాడు పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆనాడు పత్రికల్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే రాశారు. ఒక్కసారి మీరు తెప్పించుకుని చూడండి. కార్పొరేటర్లు, ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు డబ్బులు తీసుకున్నారా లేదా అని చెప్పని ఆనాడు పత్రికలే రాశాయి. అదేవిధంగా మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు ఇస్తామని చెప్పని ఎలక్షన్ టైంలో మీరు ఫోన్ చేయలేదా అని చెప్పని ఇప్పుడు శాసనసభ్యులను అడుగుతున్నాం. ఈరోజు ఏదో వచ్చేసి మేముంటే కట్టేసేవాళ్ళం, మేముంటే గాల్లో దీపాలు చేసేవాళ్ళం, మేముంటే ఇంకేదో చేసేవాళ్ళం అని చెప్పని పిచ్చి మాటలు, షో మాటలు మాట్లాడితే ఇంటానికి జనాలేమి పిచ్చాలు కాదు, మేమేం పిచ్చాలం కాదు. ఈ పిచ్చి మాటలు ఇన్నే మీకు అధికారం ఇచ్చారు, చూశారు, మీ సంగతి ఏంటో చూశారు. కాబట్టి తప్పకుండా ఏదైతే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 30,000 మందికి ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయింది. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళందరం గారా, ఇళ్ల స్థలాల్ని కోర్టులో వేసి ఆపటానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వస్తుందని చెప్పనా? కారణం దేనికో చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం. లేకపోతే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా మిగిలిపోతారని చెప్పని ఒక దురుద్దేశంతో మీరందరూ ఇలాంటి పనులు చేస్తున్నారు. అదేవిధంగా దానికి గారు మీరు ప్రజానికానికి సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాం. ఈరోజు మాట్లాడితే ఏదో చేస్తున్నారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ నోటుకొచ్చి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మేమేం చేయము, మిమ్మల్ని ప్రజలే మీకు బుద్ధి వచ్చేలాగా సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తాం జరుగుతుంది. కాబట్టి మీరందరు గారా నోరులు ఉన్నాయి కదా అని చెప్పని, లేకపోతే మేము మాట్లాడేదో టీవీలు పేపర్లు వేస్తున్నాయి కదా అని చెప్పని, లేకపోతే మేము మాట్లాడేదో చంద్రబాబు లోకేష్ ఏదో చప్పట్లు కొడుతున్నారని చెప్పని మాట్లాడితే మాత్రం జాగ్రత్తగా ఇంకోసారి ఆలోచించుకుని మాట్లాడిందని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ, ఏదైతే ఈరోజు 22వ డివిజన్లో మా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ డివిజన్లో ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, ఈ డివిజన్ అభ్యర్థి సోదరులు కొండారెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు నాగిరెడ్డి గారు, సోదరులు జోగారాజు గారు, పిఎన్ఆర్ గారు, మాజీ వక్స్పో చైర్మన్ మీర్ హుసేన్ గారు, అదేవిధంగా బుల్లె శివ గారు, డివిజన్ పెద్దలు అందరూ గారు ఇది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ డివిజన్ గురించి చెప్పాలి. గతంలో ఈ డివిజన్లో వైసీపీ పార్టీకి కార్పొరేటర్ వైసీపీ మెజార్టీ వైసీపీకి వచ్చిందని చెప్పి డివిజన్ గురించి పట్టించుకోవాలా. ఒక్కసారి ఈ రోజులు చూడండి, ఎక్కడెక్కడ తవ్వేసి వదిలేసి పట్టించుకోకుండా ఈరోజు వచ్చి మేము ధర్నాలు చేస్తాం, రాష్ట్రోకాలు చేస్తామని చెప్పని అంటున్నారు. మొన్నగారా సిగ్గుమాల చర్యగా రాత్రిపూట మహిళలకు ఫోన్ చేసి, లబ్ధిదారులకు ఫోన్ చేసి శాసనసభ్యులు ఆఫీస్ నుంచి రేపు పొద్దున్నే ఆఫీస్కి వచ్చేయండి ధర్నా చేద్దామని చెప్పని అమాయక ప్రజల మీద కేసులు పెట్టాలని చెప్పని చూస్తున్నారు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ధర్నా కూర్చోండి, మీరు రాష్ట్రోకాలు చేయండి, ఆ లాఠీ దెబ్బలేదు మీరు తినండి. అంతేగాని అమాయక ప్రజల మీద మీరు కేసులు బనాయిస్తానికి చూస్తారా? మీ కేసులంటే భయం.
మీ కేసులు పట్టుకోవాలంటే టక్ చేసుకుని ప్యాంట్లో టక్ చేసుకుని వెనకమాలకి వెళ్ళిపోతారు. జనాలు మీకోసం కేసులు పడాలా? మేము ప్రజానికంగా కోరుకునేది ఒకటే, దయచేసి ప్రతిపక్షాలు చేసే ఈ కుళ్ళు రాజకీయాలు దయచేసి మీరు వెళ్ళొద్దమ్మా. మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం, ఇల్లు ఇప్పిస్తాం. దయచేసి వాళ్ళు చేసే కుళ్ళు రాజకీయాల్లో మీరు అనవసరంగా మీరు బలి పశువులు కావద్దు. అందరి గారు ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు ఇప్పించే బాధ్యత మాది. వాళ్ళు కేవలం వాళ్ళ డబ్బా రాజకీయాల కోసం, వాళ్ళ మెప్పు రాజకీయాల కోసం ప్రజల్ని కానీ వాడుకుంటున్నారని చెప్పి సందర్భంగా చెప్తూ, ఏదైతే ఈ డివిజన్లో గారు కొండారెడ్డి గారు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు దాదాపుగా 10,000 కుటుంబాలకి కూరగాయలు పంచడం కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఈ విధంగా మేము కార్యక్రమాలు చేసాం. కరోనా సమయంలో ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని బయటకు వచ్చారండి, తలుపులు వేసుకుని అన్నీ వేసుకుని లోపల కూర్చున్నారు. కానీ మేము, మా నాయకులు, మా కార్పొరేటర్ అభ్యర్థులు ధైర్యంగా కరోనా ఉన్నా ఏదున్నా బయటకు వచ్చి సేవా కార్యక్రమాలతో ప్రజానికంగా అండగా నిలిచాం. ప్రభుత్వం తరఫున ప్రజానికం మధ్యన ఒక వారధిగా నిలిచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజానికంగా అండగా నిలిచాం. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి, సంక్షేమ పథకాలకి, ప్రజానికానికి మా నాయకులు, మా కార్యకర్తలు మేమందరం గారు ఒక సైనికుల్లాగా, ఒక వారధిలాగా ఉండి తప్పకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో అవసరం. మరొక 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండే విధంగా తప్పకుండా ఆ నాయకత్వం బలపరిచే విధంగా మేమందరం గారు కష్టపడతామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున గత 3 సంవత్సరాల నాడు ప్రజానాయకుడు జగన్ గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తడం జరిగింది. ఆ రోజున ఆయన స్టార్ట్ చేసి 3,600 కిలోమీటర్లు చేస్తడం జరిగింది. దానికి అనుగుణంగా 3 సంవత్సరాల సందర్భంగా మొన్న 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో మనందరి నాయకుడు, అభిమాన పాత్రుడైన మా నాయకులు అవినాష్ గారి నాయకత్వంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వంలో, స్థానిక డివిజన్లు కార్పొరేట్ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ నాయకత్వం డివిజన్ అందరూ కూడా కలిసి డివిజన్ అంతా కూడా మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాదయాత్ర చేస్తడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున 22వ డివిజన్లో ఉదయం కూడా పాదయాత్ర. ప్రతిరోజు కూడా అవినాష్ గారి నాయకత్వంలో ఉదయం ఒక డివిజన్, సాయంత్రం ఒక డివిజన్ చొప్పున కంపల్సరీ కంటిన్యూగా పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్ళి జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమాలు, వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఎవరెవరైతే లబ్ధి పొందుతున్నారో, ఇంకెవరికన్నా పొందాల్సిన వారు ఉన్నారా అని చెప్పని అందరికీ ఇబ్బంది లేకుండా ఆయన ఇచ్చే పథకాలు చేతికి అందేలాగా చర్య తీసుకున్న బాధ్యత అవినాష్ గారు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయనకు మంచి టీం కూడా ఈ యొక్క తూర్పు కాన్స్టిట్యున్సీలో ఉంది. 22 డివిజన్లో మంచి టీం ఉంది. అందరికీ కూడా ప్రతి ప్రజానికానికి కూడా ఈ టీము ద్వారా ఎవరైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని ఫేస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ ద్వారా ఏమైనా రావాల్సి ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా అప్పచెప్పే బాధ్యత అవినాష్ గారిది ఉంది. ఎవరికైనా ఏ యొక్క పథకమైనా రాకపోయినా మీకు ఉదయం 7 కాంచి రాత్రి 10 వరకు కూడా గుణదల్లో అవినాష్ గారి ఆఫీస్ తీసుకుంటుంది. ఏ ఒక్క ఎవరైనా సరే ఈ తూర్పు కాన్స్టిట్యున్సీలో ఎవరు వచ్చినా కానీ పనిచేస్తాం జరుగుతుంది. అక్కడ సెక్రటరియట్ నిర్మించడం జరిగింది. ఎప్పుడు పిఏలు ఉంటారు, ఆయన ఉంటారు, అందుబాటులో ఉంటారు. పొద్దున సాయంత్రం కూడా లేదా డివిజన్లో ఉంటారు. ఆయనకి వేరే పని లేదు. పార్టీ ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొనటం. ఏదైతే వాళ్ళ తండ్రి గారు గత 40 ఏళ్ళుగా విజయవాడ నగరంలో ఉన్నారో అదే రకంగా ఈరోజు అవినాష్ గారు కూడా పేద బలహీన వర్గాలకు నాయకుడిగా పేరు వచ్చే రకంగా ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలు పాల్పంచుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ప్రజానికం కూడా ఈ పథకాలు ఎక్కడైనా కూడా మీరు ఎక్కడైనా పొరపాటున మిస్ అయితే మీరు డైరెక్ట్గానే వచ్చి అవినాష్ గారిని కలవచ్చు. లేదా మీ డివిజన్లో ఉన్న అధ్యక్షులు ఉంటారు, పార్టీ మా కార్పొరేటర్కి పరిచయం అభ్యర్థులు వారి ద్వారా వచ్చినా ఇమ్మీడియట్ పనిచేయడం జరుగుతుందని చెబుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న పనిని సిగ్గుమాలిన పని. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఆయన జీవితంలో కోలుకోలేడు, ఆ పార్టీకి మనుగడ లేదు. లోకేష్ నాయకత్వాన్ని ప్రజల పనికిరాదు. అది అర్థమైపోతుంది అందరికీ కూడా. వాళ్ళ పార్టీలోనే అర్థమైపోయింది అందరికీ కూడా. అందరూ కూడా దారుకుంటం జరుగుతుంది.
ఇవాళ ఏదో చోటమాట నాయకులు ఇవాళ టక్కులు చేసుకుని ఇవాళ మేము ఎమ్మెల్యేలు అని చెప్పని మాయ మాటలు చెప్పి ఎవరైతే వాస్తవంగా డివిజన్లో తిరిగి ఎక్కడైతే సమస్య ఉందో ఎక్కడ రోడ్లు వేయాలో పరిశీలించి రోడ్లు వేపిస్తున్న అవినాష్ నాయకత్వంలో జగన్ గారి నాయకత్వం చూస్తా ఈ ఏదో రోడ్లు మేము వేయించామని చెప్పి దొంగసాటికి వచ్చి ఓపెన్ చేస్తాం ఎన్ని చేస్తాం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు పరిస్థితిని చూసి మీరు ఆ పరిస్థితి దిగజారిపోయారు ఉన్నాగా ఉండాల్సిన మీరే ఈ రకంగా దిగజారిపోయారు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది రాబోయే కాలంలో మళ్ళీ మీరు మాజీలు అవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ కూడా మీకు అలాంటి గట్టిపడుతున్న పరిస్థితి ఎవరైనా సరే జగన్ గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించిన ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఆయన చేస్తున్న అభివృద్ధికి ఆటంకం కల్పించిన అడ్డం పడిన నాలుగు చీరేస్తారు ప్రజలని చెప్పని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరికి కూడా వెనకాడే పరిస్థితుల్లో ఉన్నారని చెబుతూ మీరు ఊళ్ళో దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డం పడద్దని చెప్పని అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ ఇళ్ల స్థానాలన్నీ కూడా రాకమని చేస్తూ జరుగుతుంది వారు గతంలో కార్పొరేటర్లు 50,000 తీసుకుని ఇళ్ల అప్లికేషన్ అమ్ముకున్న పరిస్థితి ఉంది అది బహిరంగంగా పేపర్లో కూడా పరిస్థితి జరిగింది ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి ఫ్రీగా ఇల్లు ఇచ్చి ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా చేస్తూ కూడా జరుగుతుంది దానికి ఇది మనం వ్యత్యాసం జరుగుతుంది మీరే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మరి ఒక 30 సంవత్సరాలు జగన్ నాయకత్వంలో ఈ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు అదే రకంగా రాబోయే 40 సంవత్సరాలు కూడా విజయవాడ నగరంలో అవినాష్ నాయకత్వంలో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ముందుకెళ్తామని చెప్పని మేము కూడా వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తామని చెప్పని మేమందరం కూడా అవినాష్కి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి బలోపేతం చేస్తామని చెబుతూ సెలవు తీసుకుంటాం. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో భాగంగా మన 22వ ప్రారంభం అవుతుంది. దీనికి వచ్చిన మన అవినాష్ గారికి మరియు సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ తెలుగుదేశం బాగా నీచ రాజకీయాలు చేస్తుంది. మన రీసెంట్గా ఆనంద భవన్ రోడ్లో మేము డ్రైనేజ్ అంతా వారం రోజులు ఫాలో అప్ చేసి రోడ్లని క్లియర్ చేపిస్తే మరుసటి రోజు వచ్చి వాళ్ళు చేపించినట్టుగా చెప్పుకుంటున్నారు. మేము దాన్ని ఫేస్బుక్ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మేము చేపించినట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ వాసవి కళ్యాణ మండపంలో మన ఉప్పాల కుమారి గారు మేము మాన్యువల్ బాగా చెప్తే వారం రోజులు మేము దాన్ని ఫాలో అప్ చేసి చేపిస్తే పేపర్లో వాళ్ళు మేము చేసిన చేపించుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు నీతి రాజకీయాలు మేము చేసింది వాళ్ళు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటివన్నీ మానుకోవాలి. ఇక్కడ రోడ్లు కూడా చాలా అధ్వానంగా చేశారు. 2 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు చాలా చిన్న పైపు లైన్లు వేయడం వల్ల ఈ ఇబ్బందులన్నీ వచ్చాయి. వీటన్నిటినీ మా దృష్టిలో పెట్టుకుని అవినాష్ గారికి మేము కమిషనర్ కూడా కలిసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని మేము రెక్టిఫై చేస్తున్నాము. ఇంకా మన జగనన్న గారు 3,648 కిలోమీటర్లు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్రలో జనాల కష్ట సుఖాలు తెలుసుకొని నవరత్నాలైన పథకాలతో దాదాపు నవరత్నాలు 90% ఈ సంవత్సరంలోనే అన్ని జనాలకు అందే విధంగా చేస్తున్నారు. ఈ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఫ్రీగా ఇచ్చి జనాలకి కూడుగుడ్డ అనే కాన్సెప్ట్తో మొత్తం ఫ్రీగా ఇస్తున్నారు. ఇవన్నీ హర్షించాలి జనాలు. నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో హర్షించాలి, కానీ దీని మీద నీతి రాజకీయాలు పాల్పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మా నాయకులు డివిజన్ అధ్యక్షులు నాగిరెడ్డి గారికి, మరి పిఎన్ఆర్ గారికి, జోగరాజు గారికి, మాజీ వక్ఫ్ బోర్డు కృష్ణా జిల్లా చైర్మన్ మీర్ హుస్సేన్ గారికి, మరి బుల్లెట్ శివ గారికి, నారాయణ గారికి, బచ్చు మురళి గారికి, బచ్చు మాధవి గారికి, మన డివిజన్ అభ్యర్థి తంగిరాల రామిరెడ్డి గారికి, ఆళ్ళ చల్లారావు గారికి, మన కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ పల్లెం రవి గారికి, దామోదర్ గారికి, ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న మిగిలిన అందరికీ నా ధన్యవాదాలు. మన తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ తేజేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.